బకాసురుడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఇంకా ఏంది, నా బండి రాలేదు, ఆ బండిలో ఆహారం రాలేదు, దున్నపోతులు రాలే, నేను ఎట్లా తినాలి, ఇంత సమయం అవుతుంది అని చెప్పి బకాసురుడు ఆహార బండి గురించి ఎదురు చూడసాగాడు. ఈ ఆకలితో అతనికి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఈ కోపంతో పళ్ళను పటాపట కొరుకుతున్నాడు. ఇంతలోనే భీమసేనుడు ఆ బండి తీసుకొని వచ్చాడు. ఆ బండి చక్రాల సౌండ్ తీసి బకాసురుడు వెంటనే ఆ బండి మీద దూకగానే ఆ బండిలో ఏం లేదు, ఆహారం లేదు, ఏం లేదు అని చెప్పి కోపంతో వెంటనే భీమసేన్ని తన చేతితో పిడిగుద్దులను గుద్దసాగాడు. ఏకచక్రపుర సమీపమున బకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు మహాబలవంతుడు, క్రూరుడు. అతడి శక్తికి ఎదురు లేదు. ప్రతిదినము బండెడన్నము, 2 దున్నపోతులు, ఒక మనిషి వాడికి ఆహారం. ఆ ఏకచక్ర పురాణ కాపురమున్న పౌరులు రోజుకొకరు వంతున అతడికి ఆహారమును సమకూర్చేవారు. వాడికి కడుపు నిండాలంటే దినదినమునకు ఒక కడుపు మాడాల్సిందే. ఏకచక్ర పౌరులు వంతులు వేసుకుంటూ వాడి కడుపు నింపుతూ ఇంటికొకరిని పంపుతూ నరక బాధ పడుతుండేవారు. ఒకవేళ పంపకపోతే మొత్తం అందరినీ చంపుతాడనే భయపడుతూ ఉండేవారు. ఇక అలాగే ఉండగా ఒక రోజున ఒక ఇంటి వంతు వచ్చింది. భార్య, భర్త, పెళ్లి కావాల్సిన కుమార్తె, 3 ఏళ్ల బాలుడు. ఆ నలుగురిలో ఎవరో ఒకరు ఆ బకాసురుడికి ఆహారము కావాల్సింది. ఎవరిని పంపాలి, అది తేలవలసిన ప్రశ్న. వారు తర్జన భర్జన పడసాగారు. ఎవరికి వారే ఆత్మాహుతికి సిద్ధమై కడమ వారిని రక్షించాలని చెప్పి తాపత్రయపడసాగారు. లేదు నేను వెళ్తాను, లేదు నేను వెళ్తాను అంటూ వంతులాడుకోసాగారు. ఇక ఇది కుంతీదేవి చూసింది. ఎందుకంటే పాండవులు వనవాసానికని అక్కడ గ్రామంలో ఉన్నారు. అప్పుడు ఈ కుంతీదేవి వీళ్ళందరూ అక్కడనే నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. ఇక ఆ సమయంలో కుంతీదేవి వారింట్లో జరుగుతున్నటువంటి సంఘటనను చూసింది. చూడండి, ఇటు వినండి, మీరు ఎవ్వరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నా కొడుకును పంపిస్తానని చెప్పి కుంతీదేవి అన్నది. అందుకు ఆ గృహిణి, ఏమమ్మా నీ కొడుకును పంపిస్తావా అని చెప్పి కుంతీదేవిని ప్రశ్నించింది. పంపిస్తాను అన్నది కుంతి. అంటే పంపిస్తావన్నమాట. అవును అని చెప్పి కుంతీదేవి అన్నది. అంటే చంపిస్తావన్నమాట అని చెప్పి గృహిణి అన్నది. అవును చంపిస్తాను అని చెప్పి కుంతీదేవి అన్నది. ఏం, నీ కొడుకు నీకు పగవాడా? కాడు, ఆ రాక్షసుడే మనకు పగవాడు. ఆ రాక్షసుని చంపేందుకు నా కొడుకే తగినవాడు అని చెప్పి కుంతీదేవి అన్నది. ఇక బకాసురుని దగ్గరికి భీముణ్ణి పంపించాలని చెప్పి కుంతీదేవి అనుకుంది. ఈ విషయము ధర్మరాజుకు తెలిసింది. ధర్మరాజు తల్లి దగ్గరికి పోయి, అమ్మా, ఆమె కుమారునికి బదులుగా నీ కుమారుణ్ణి పంపడం ఏంటి అని ధర్మరాజు అడగగా, అందుకు కుంతీదేవి, నాయనా ధర్మానందన, నీ అనుజుడు ఆ ధనుజుణ్ణి పరిమార్చగలడు, ఈ పీడను కడతీర్చగలడు, చింతించవలదు అని చెప్పి భీముణ్ణి పోయి రమ్మంది. ఇక భీమునికి చాలా కాలంగా పనేం లేదు. యుద్ధం అంటే భీమునికి పండగ. ఇక భీముడు బకాసురుని దగ్గరికి బయలుదేరాడు. ఆ బండిలో ఉన్నటువంటి బండెడు అన్నాన్ని కూడా భీముడే తిన్నాడు. ఆ బండిలో ఉన్న కుండెడు పాలు కూడా భీముడే తాగిండు. ఇక భీముడి కడుపు నిండిపోయింది. అక్కడ బకాసురుని యొక్క కడుపు మండుతుంది ఆకలితో. అరే, తిండికి ఆలస్యమైందని చెప్పి ఆ ఆకలితో కేకలిస్తున్నాడు బకాసురుడు. కన్నులు మొత్తము ఎర్రబడ్డాయి, ముఖము జేవురించింది. ఈ బకాసురుడు ఈ కోపంతో పళ్ళని పట్టపటపట కొరుకుతున్నాడు. అంతలోనే ఆ బండి చక్రాల యొక్క శబ్దం టకటక అని చెప్పి బకాసురునికి వినిపించింది. వెంటనే సింహనాదం చేశాడు బకాసురుడు. ఇక వెంటనే భీమునిపై దుంకి పిడిగుత్తులతో భీముణ్ణి చిత్తు చేసాగాడు. ఇక భీమసేనునికి వేడి పుట్టింది. ఒక్క మాటు ఒళ్ళు విరుచుకొని లేచాడు. ఇక భీమసేనుడు విజృంభించాడు. బకాసురుడు భీముని యొక్క కండల్ని దండాల్ని చూసి తనకు మాంసము దండిగా మెండుగా లభించును అని ఉత్సాహంతో పోరాడసాగాడు. భీముడు ఏమాత్రం తొనకలేదు. బకాసురుడితో యుద్ధము భీమునికి చాలా వినోదాన్ని కలిగించింది. ఇక బకాసురుడితో ఆడుకోసాగాడు భీముడు. బకాసురుడు ఆ భీముడి యొక్క రుధిరం మహా మధురంగా ఉంటుందని చెప్పి కలలు కంటూనే ఉన్నాడు. ఇక అంతలోని భీమసేనుడు విజృంభించి పిడుగులు వంటి పిడుగుత్తులను బకాసురుని పైన కురిపించసాగాడు. ఇక భీమసేనుని యొక్క పిడుగుత్తులకు బకాసురుడు తట్టుకోలేక నేలపైన కూలిపోయాడు. ఇక నేలంతా బకాసురుని నెత్తురుతో మొత్తం మడుగైపోయింది. బకాసురుడు ఆ భీముని పిడుగుద్దులకు అలానే మరణించాడు. ఇక ఏకచక్రపురముకు పీడ వీరుగడైంది. ఆ విధంగా భీమసేనుడు బకాసురుని చంపి ఆ ప్రజలకి సంతోషాన్ని కల్పించాడు.
ఎలా ఉందండి ఈరోజు స్టోరీ? ఈ స్టోరీ గిట్ల నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.